హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. ఇవాళ మన స్పెషల్ వీడియో ఆలూ పకోడీ. ఎప్పుడు చేసుకునే ఆనియన్ పకోడీస్ కాకుండా కొత్తగా ఇలా ఆలూతో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. ఆలూ పకోడీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 3 ఆలుగడ్డల్ని స్కిన్ పీల్ చేసి పెట్టుకున్నాను. ఇలా పీల్ చేసుకున్న ఆలుగడ్డల్ని మనం గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేటర్ తీసుకొని ఇలా హోల్స్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి మనం గ్రేట్ చేసుకోవాలి. ఆలుగడ్డని ఇలా నిలువుగా ఉంచి గ్రేట్ చేయడం వల్ల ఆలు గ్రేట్ చేసినప్పుడు ఇలా పొడవుగా వస్తుంది. అందుకోసం ఆలుని మనం ఇలా నిలువుగా ఉంచి జాగ్రత్తగా దీన్ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా ఈ సైజ్ లో మనకి ఆలు గ్రేట్ అవుతుంది. ఇలా వాటర్ లో వేయడం వల్ల ఆలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగే మనం కావలసినన్ని పొటాటోస్ ని మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నిటిని గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు వాష్ చేసి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకుందాం. ఇందులో వాటర్ ఏం లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇందులో కారం ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఇందులో రోస్ట్ చేసిన జీలకర్ర పొడిని కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆమ్చూర్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. మనం వేసిన స్పైసెస్ అన్ని ఈ ఆలూకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో శనగపిండి కంపల్సరీ వేయండి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే ఇందులో బియ్యం పిండి కానీ మైదాని కానీ యూజ్ చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉందనిపిస్తే ఇంకొంచెం శనగపిండిని వేసి కన్సిస్టెన్సీ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మనం మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్లాట్ గా మనం ఈ పకోడీస్ ని వేసుకోవాలి. మరి ముద్దలాగా కాకుండా ఇలా కొంచెం ఫ్లాట్ గా వేయడం వల్ల పకోడీస్ అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈవెన్ గా కుక్ అవుతుంది లోపల కూడా. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత వీటిని తీసి మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా టేస్టీగా సింపుల్ గా ఉండే ఆలూ పకోడా రెడీ అయిపోయింది. నార్మల్ గా చేసుకునే ఆనియన్ పకోడీస్ కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సింపుల్ ప్రాసెస్ లో చాలా క్విక్ గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు సాస్ తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా కొత్తగా ఆలూతో పకోడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు నమస్తే.